నీకొక ప్రశ్న అడగనా? నీకు కావాలని నువ్వు అనుకునే చాలా విషయాలు నిజంగా నీకు కావాలా? ఒక్కసారి ఆలోచించు. ఒకరికి మంచి ఇల్లు వచ్చింది. నీకు కూడా అలాంటి ఇల్లు కావాలనిపించింది. ఒకరు మంచి కారు కొన్నారు. నీకు కూడా కారు కావాలనిపించింది. ఒకరు సంతోషంగా కనిపించారు. నీ జీవితంలో ఏదో తక్కువగా ఉందని అనిపించింది. కానీ నువ్వు వాళ్ళ జీవితం చూసి నీ కోరికను నిర్ణయిస్తున్నావేమో! ఇదే మనిషి మనసులో ఉండే ఒక విచిత్రమైన ఆట. మనకి ఏం కావాలో మనమే నిర్ణయిస్తున్నాం అనుకుంటాం. కానీ చాలాసార్లు ఇతరులు ఏం కలిగి ఉన్నారో చూసి మనకి ఏం కావాలో మన మనసు నిర్ణయిస్తుంది. అందుకే భగవద్గీతలో చెప్పే భావం చాలా లోతైనది. నీ మనసును అదుపులో పెట్టుకోకపోతే అదే మనసు నిన్ను ఒక కోరిక నుంచి ఇంకో కోరికకు లాగుతూనే ఉంటుంది. అందుకే ఈరోజు ఒక్కసారి నిన్ను నువ్వే అడుగు. నాకు ఇది నిజంగా కావాలా? లేక ఇంకొకరి దగ్గర ఉండటం చూసి నాకు కూడా కావాలనిపించిందా? ఎందుకంటే మనిషి తన కోరికలన్నీ నెరవేర్చుకున్నా సంతోషంగా ఉండకపోవచ్చు. కానీ తనకు నిజంగా ఏం కావాలో తెలుసుకున్న రోజు అతని మనసు మొదటిసారి ప్రశాంతంగా ఉంటుంది.